హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూ లాజిక్స్. ఈ రోజు మన టాపిక్ టైమ్ అండ్ వర్క్ అండి. ఈ టైమ్ అండ్ వర్క్ మీద మన జరిగిన ఎగ్జామ్కి సంబంధించి వీడియో సొల్యూషన్ చేస్తున్నాము. దీనిలో ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, Aisha can complete a piece of work in 16 days. Amita can complete the same piece of work in 8 days. If both of them work together, in how many days can they complete the same piece of work? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆయిష 16 రోజుల్లో పని పూర్తి చేయదు, అమిత అదే పని 8 రోజులు పూర్తి చేస్తున్నట్టు ఇద్దరు కలిసి ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కావాలి. నేను క్లాస్లో చెప్పినట్టుగానే ఏమని చెప్తున్నానంటే, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన డేస్కి ఎల్సిఎం చేయాలి. అంటే ఇప్పుడు ఆయిష అనే అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే 16 రోజుల్లో పని పూర్తి చేస్తే, అమిత అనే అమ్మాయి ఏం చేస్తుందంటే అదే వర్క్ని 8 డేస్లో చేస్తుందంట. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆయిష 16 రోజులు, అమిత అనేది 8 డేస్ అంటే 16 8 కసాగు చేస్తే 16 8 కసాగు ఎంతమో 16 కదా. 16లో 16 ఒకసారి పోతే 8 2 సార్లు పోతే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 16/1 + 2 అంటే 3. 3 పెట్టి 16ని కట్ చేస్తాం మనకు 3 5 15, 5 1/3 రోజులు. 5 1/3 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో 16 8 కలిసి ఏమంత 16లో 1 టైం పోతే 8 16లో 2 టైమ్స్ పోతే 16/1 + 2 3. 16/3 అంటే 3 16లో 5 సార్లు పోతే 3 5 15. సో 5 1/3 మన ఆన్సర్ అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 1. తర్వాత సెకండ్ వన్ చూడు, A can finish a work in 18 days and B can do the same piece of work in half of the time taken by A. Then working together, what part of the same work then A finish in a day? A ఒక పని 18 రోజుల్లో పూర్తి చేయగలరు, మరి B ఏ చేసిన సగం రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి పని చేసిన ఒక రోజులో ఎంత భాగం పనిని పూర్తి చేయగలరు అనే క్వశ్చన్ అండి. అంటే ఒక రోజులో చేసే భాగం కావాలంటే మీరు గమనించండి, ఎన్ని డేస్ అని అడగల, ఒక రోజు చేసే పార్ట్ అనేది ఎంత కావాలంట. అంటే ఇప్పుడు ఏ అయినా కూడా ఒక వర్క్ని 18 డేస్లో చేశారనుకో, బి అయినా కూడా సగం డేస్లో చేస్తే 9 డేసే కదా. అంటే 18కి 9కి ఎల్సిఎం ఎంత, 18 కదండి. 18లో 18 1 టైం పోతే 9 2 టైమ్స్ పోతే ఇక్కడ క్యాలిక్యులేషన్లో 18 / 1 + 2 అంటే ఎంత 3. అంటే 6 రోజులు పడుతుంది పని. అంటే పని కంప్లీట్ అవ్వడానికి 6 రోజులు పట్టింది. అంటే 1 డే వర్క్ ఎంత 1/6 కదా. సో కాబట్టి ఇది 1/6 అంటే సెకండ్ వన్కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 18 9 కసాగు ఎంత 18 18లో ఒకసారి పోతే 9 18లో 2 సార్లు పోతే ఇద్దరు కలిసి కావాలి కాబట్టి 1 + 2 3. 18/3 అంటే 6 రోజులు. అంటే మొత్తం పని పూర్తి అవడానికి 6 రోజులు పట్టింది. అంటే 1 డే వర్క్ ఎంత 1/6 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 1/6 మన ఆన్సర్ అనమాట. తర్వాత థర్డ్ వన్ చూడు, A tire has 2 punctures. The first puncture alone would have made the tire flat in 9 minutes and second alone would have done it in 6 minutes. If air leaks out at a constant rate, how long does it take both the punctures together to make it flat? ఒక టైర్ 2 రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒక్కటే 9 నిమిషాల్లో టైర్ని ఫ్లాట్ చేస్తుంది. అండ్ రెండవది 6 నిమిషాల్లో ఫ్లాట్ చేస్తుంది. స్థిరమైన రేటుతో గాలి బయటకు వస్తే 2 పంచులు కలిపి ఫ్లాట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఫస్ట్ వాడు ఏమన్నాడు, ఇక్కడ ఏ అనేది ఉందంట, అది దానికి 9 మినిట్స్ పడుతుందంట. అంటే ఏ అనే దానికి 9 మినిట్స్ ఫ్లాట్ చేస్తే బి అనేది వచ్చేసి 6 నిమిషాల్లో ఫ్లాట్ చేస్తుంది. 9 6 కసాగు ఎంత 18 కదా. ఆ 18లో 9 2 సార్లు పోతే 6 3 సార్లు పోతుంది. 9 18లో 2 సార్లు పోతే 6 3 సార్లు పోతే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ టు 18 / 2 + 3 అంటే ఎంత అంటే 5. 5 18లో 3 సార్లు పోతే 5 3 15, 3 3/5, 3 3/5. అంటే సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ముందు మనం ఎల్సిఎం చేయాలి. ఏ 9 B 6 అంటే 9 6 కసాగు 18. 18లో 9 2 సార్లు పోతే 6 3 సార్లు పోతే 2 కలిసి పని చేస్తున్నాయి కాబట్టి 2 + 3 5 పెట్టి భాగం చేయాలి. 18 / 5 అంటే 5 18లో మాక్సిమం 3 టైమ్స్ పోతే ఆన్సర్ ఈక్వల్ 3 3/5 మినిట్స్. 3 3/5 మినిట్స్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్కి సి ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడమ్మా, A can knit a pair of socks in 3 days. A can knit a pair of socks in 3 days. B can knit the same pair in 9 days. If they are knitting together, then in how many days will they knit 2 pair of socks అని అడుగుతున్నాడు. ఏ ఒక పని 3 రోజుల్లో పూర్తి చేస్తే బి అదే పని 9 రోజులు పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు ఆ పని పూర్తవుతుందో కావాలి ఇక్కడ. ఇది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ అనేవాడు 3 రోజుల్లో, బి అనేవాడు వచ్చేసి 9 రోజులు అన్నాడు. కసాగు చేయాలి. 3 9 కసాగు ఎంత 9 కదా. 9లో 3 అనేది 3 సార్లు పోతే 9 ఒకసారి పోతున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఇద్దరు కలిసి పని చేయాలన్నప్పుడు ఈ వాల్యూ రాసేప్పుడు ఏం రాస్తాం 9/4 కదా. ఇది 1 పెయిర్ ఆఫ్ సాక్స్, ఒక జత సాక్స్. మనకి 2 జతలు కావాలి కాబట్టి ఇంటూ 2 చేయాలా.
సో 2 4 2 టైమ్స్ పోతే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9/2. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 4 1/2. 4.5 డేస్ మన ఆన్సర్ అన్నమాట. 4.5 ఇంటూ 2 ఎందుకు చేస్తున్నామంటే నాకు కావాల్సిన 2 పేర్ ఆఫ్ సాక్స్ కావాలి కాబట్టి ఇంటూ 2. 9/4 ఇంటూ 2 అంటే 9/2 అంటే వాల్యూ ఈక్వల్స్ 4 1/2. 4 1/2 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 5th వన్ చూడు. A can complete a work in 6 days while B can complete the same work in 12 days. If they work together and complete it, the portion of the work done by A is కావాలి. అంటే ఏ ఒక పని 6 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు ఇద్దరు కలిసి పని చేస్తే దాన్ని పూర్తి చేస్తే ఇద్దరు కలిసి దాన్ని పూర్తి చేస్తే ఏ చేసిన పనిలో భాగం ఎంతో కావాలంట. అంటే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ చూడ మనకి ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు ఒక పని 6 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు అదే పని 12 రోజుల్లో చేస్తాడు. ఏ 6 బి 12 అంటే కసాకి ఎంత 12 కదా. 12లో 6 అని చూడు కదా. 12లో 6 అనేది ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు పోతే 12లో 1 సారి పోతుంది. అయితే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడు, ఇద్దరు కలిసి పని చేస్తే దాన్ని పూర్తి చేస్తే ఏ చేసిన పనిలో భాగం అంటాడు. అంటే ఏనా వాడు ఎన్ని భాగాలు చేశాడో దాన్ని మనకి బెను రూపంలో అడుగుతున్నాడు అనమాట. మొత్తం 12 భాగాలు ఉందనుకోమా. ఈ 12 భాగాలు ఏనా వాడు ఎంత పోర్షన్ కంప్లీట్ చేస్తాడు అనేది కావాలి. ఇక్కడ మనకి ఏనా వాడు ఎంత పోర్షన్ కంప్లీట్ చేస్తాడో కావాలి. చూడు అంటే ఏనా వాడు పని చేయడానికి ఇక్కడ మనకి వారు ఇద్దరు కలిసి పని చేసి దాన్ని పూర్తి చేస్తే ఏ చేసిన పనిలో భాగం. మొత్తం 12 భాగాలు. ఇప్పుడు 12/3 అన్నా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 12/3 అంటే ఎన్ని రోజులు పట్టింది ఇక్కడ 4 రోజులే కదా. అంటే ఇప్పుడు ఏనా వాడు చూడు ఇక్కడ మనకి ఏనా వాడు 4 రోజులు 8 భాగాలు చేస్తాడు. ఈ 8 భాగాల యొక్క భిన్న రూపం కావాలి. అంటే 8/12 అంటే ఎంత వస్తుందో కావాలి. 4 రోజులు 4 మూడులు. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2/3 కదా. అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 5th వన్కి డి ఆప్షన్ ఆన్సర్. ఏ 6 బి 12 అంటే 6 12 కసా 12 అంటే 12లో 6 2 సార్లు పోతే 12లో 1 సారి పోతే 12/3 చేస్తే వచ్చేది వాల్యూ ఎంత 4. అంటే 4 రోజుల్లో పని పూర్తి అవుతుంది. ఆ 4 ఇంటూ ఏం చేయాలి ఇక్కడ ఏ గురించి అడుగుతాం కాబట్టి 4 రోజులు ఎంత 8. 8 భాగాలు డివైడ్ బై మొత్తం భాగాలతో భాగారం చేయండి. 8/12 చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2/3 ఆన్సర్ అన్నమాట. తర్వాత 6వ లెక్క చూడమ్మా. అమిత్ మరియు సుమిత్ 4 రోజుల్లో పొలం దున్నుతారు. సుమిత్ ఒంటరిగా 6 రోజుల పొలాన్ని దున్నుతాడు. అమిత్ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పొలం దున్నుతాడు అనేది కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు అమిత్ మరియు సుమిత్ కలిసి ఎన్ని రోజులు అన్నాడు 4 డేసే కదా. అంటే వీడు అమిత్ అనేవాడు వీడేమో సుమిత్ అనేవాడు. అమిత్ ప్లస్ సుమిత్ 4 డేస్. తర్వాత సుమిత్ అనేవాడు ఎంత 6 డేస్. అంటే అమిత్ ప్లస్ సుమిత్ 4 డేస్, సుమిత్ ఏమో 6 డేసే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు 4 6 కసాకు చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 12 కదా. 12లో 4 3 సార్లు పోతే 6 అనేది ఎన్ని సార్లు పోతే 2 సార్లు పోతుంది. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే 12 కలిసి అన్నప్పుడు కింద వచ్చే నెంబర్ని ప్లస్ చేయాలి. ఒంటరిగా అంటే మైనస్ చేయాలి. అంటే 3లోంచి 2 మైనస్ చేస్తే 1 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 12 డేస్ మన ఆన్సర్ అనమాట. అంటే 6th వన్కి బి ఆప్షన్ ఆన్సర్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కలిసి అంటే ప్లస్ చేయాలి, ఒంటరిగా అంటే మైనస్ చేయాలి. 4 12లో 3 సార్లు పోతే 6 12లో 2 సార్లు పోతే 3 భాగాలు ఇద్దరు కలిసి చేస్తే సుమిత్ అనేమో 2 భాగాలు చేస్తే 3లో నుంచి 2 మైనస్ చేస్తే ఎంత 1 కదా. సో 12/1 చేస్తే వాల్యూ ఎంత అంటే 6th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 7th వన్ చూడు 7 లెక్క. X, Y and Z complete a piece of work in 6 days. X or Y alone can do the same piece of work in 16 days. In how many days Z alone can finish the same work is కావాలి. X, Y మరియు Z 6 రోజులు పని పూర్తి చేస్తారు. X లేదా Y మాత్రమే 16 రోజులు అదే పని చేయగలరు. Z మాత్రమే పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలరో కావాలి. అంటే ఇక చూడు X మరియు Y మరియు Z. X అనేవాడు ఒకళ్ళు, Y అనేవాళ్ళు ఒకళ్ళు, Z అనేవాళ్ళు ఒకళ్ళు మొత్తం 6 రోజులు చేస్తారంట. ఆ తర్వాత Y అనేవాడు ఎన్ని డేస్ చేస్తాడు 16 డేస్లో చేస్తాడంట. అలానే X అనేవాడు కూడా 16 డేస్లోనే చేస్తాడంట. X ఆర్ Y అన్నాడు, X లేదా Y అన్నాడు. X Y ప్లస్ Z అనేది 6 డేస్, Y అనేది 16 డేస్, X అనేవాడు 16 డేస్. 6 16 కసాకు చేయనమ్మా చేస్తే ఇది 48. నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పామన్నాము ఎప్పుడైనా సరే ఎల్సీఎంఏ చేయాలని రూల్ ఏం లేదు. నీ ఇష్టం, నీకు నచ్చిన నెంబర్ ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఎల్సీఎంఏ క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే. అంటే 48లో 6 అనేది ఎన్ని టైమ్స్ పోతే 8 టైమ్స్ పోతాయి. ఓకే 1648లో 3 టైమ్స్ పోతే 1648లో 3 టైమ్స్ పోతాయి. నాకు ఏమడుగుతున్నా అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే జెడ్ అనేవాడు ఎన్ని రోజులు పూర్తి చేస్తాడనే క్వశ్చన్ అంట. సో ఇది 48 చూడు ఇక్కడ ఇది 48 8 భాగాలు -3 భాగాలు -3 భాగాలు చేయాలి. 8 పార్ట్స్ -3 పార్ట్స్ -3 పార్ట్స్ చేయాలి. 8 నుంచి 6 మైనస్ చేస్తే ఎంత 2 కదా. 48/2 చేయి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 24. 24 రోజులు మన ఆన్సర్ అండి. 24 డేస్ మన ఆన్సర్ అన్నమాట.
Okay, right. Next, problem number 8. A can lay railway track between two given stations in 16 days and B can do the same job in 12 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in. ఇది ఇచ్చిన 2 స్టేషన్ చూడు, ఇచ్చిన 2 స్టేషన్ల మధ్య 16 రోజుల్లో ఏ రైల్వే ట్రాక్ వేయగలడు, మరి B 12 రోజులు అదే పని చేయగలడు. C సాయంతో వారు 4 రోజుల్లో మాత్రమే పని పూర్తి చేస్తారు. అయినా అప్పుడు C మాత్రమే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏ అనేవాడు చూడు, ఇక్కడ ఏ అనేవాడు వచ్చేసి 16 days అన్నాడు. ఏ అనేవాడు 16 days, బి అనేవాడు 12 days. కానీ వాడు చెప్తున్న పాయింట్ చూడమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంతంటే 4 days. 16 days 12 days 4 days అంటే ఎల్సిఎం తీసుకుంటే వాల్యూ ఎంత 48 కదా. 48లో 16 3 times, 12 4 times, 4 12 times పోతుంది. ఓకే రైట్. నాకు కావాల్సిన టార్గెట్ ఎవరంటే సిఏ కదా. సి మాత్రమే కావాలి కాబట్టి ఏమంటే ఇది 48 డివైడ్ బై ఈ 12 భాగాలు ముగ్గురుది కాబట్టి ముగ్గురులోంచి వీళ్ళిద్దరిని ప్లస్ చేయడం. ఎందుకంటే 3 భాగాలు అనేది ఏ అనేవాడు, 4 భాగాలు అనేది బి అనేవాడు. అంటే 12 భాగాల్లోంచి 7 భాగాలు మనం మైనస్ చేస్తే మిగిలిన సి ఎంత 5 భాగాలే కదా. 48ని 5 పెట్టి భాగించండి ఇక్కడ మనకి, అప్పుడు వచ్చే వాల్యూ మన ఆన్సర్. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 9/3/5. 9/3/5 డేస్ మన ఆన్సర్ అన్నమాట, సి ఆప్షన్. ఏ 16 బి 12 సి ఏ ప్లస్ బి ప్లస్ సి 4 అంటే 16 12 4 వాల్యూ ఎంత 48. 16 45లో 3 సార్లు పోతే 12 4 సార్లు పోతే 4 45లో 12 సార్లు పోతుంది. 12లోంచి 7 మైనస్ చేస్తే 5 అంటే 48 డివైడ్ బై 5 చేసే మనకు వచ్చే వాల్యూ ఎంత 9/3/5. 9/3/5 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 అండి. 9th one చూడు. A can do a piece of work in 4 hours, B and C together in 3 hours and A and C together in 2 hours. So how long will B alone take to do it? అంటే సో చూడ ఇక్కడ ఏ నాడు 4 hours, ఏ నాడు వర్క్ చేయడానికి 4 hours పట్టింది అనుకో. B ప్లస్ సి అనే వాళ్ళకి ఎన్ని అవర్స్ పడుతుందో 3 hours పడితే, తర్వాత ఏ అండ్ సి అనే వాళ్ళకి ఎన్ని అవర్స్ 2 hours పడుతుందంట. అది సో ఇక్కడ చూడు, ఇక్కడ ఏ అనేవాడు 4 hours, బి ప్లస్ సి అనేవాడు 3 hours, ఏ ప్లస్ సి అనేవాళ్ళు 2 hours. 4 3 2 కసాగ చేస్తామనుకో, 4 3 and 2 ఎల్సిఎం ఎంత 12 కదా. 12లో 4 అనేది 3 times పోతే, 3 అనేది ఎన్ని టైమ్స్ 4 times పోతే, 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 6 times పోతుంది. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ చూడు, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నా అంటే బి ఒంటరిగా కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 3ని 4ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎవరిది? ఇదేమో ఏ యొక్క వాల్యూ, ఈ బి ప్లస్ సి యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 4 parts కదా. 3 parts ఏ, బి ప్లస్ సి అంటే 4, 3 + 4 అంటే ఎంత 7. ఆ 7 ఎవరిదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. దానిలోంచి కనుక నువ్వు ఏ ప్లస్ సి మైనస్ చేసావనుకో, మిగిలేవాడు ఎవరు బిఏ కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క వాల్యూ మైనస్ చేయి. సో ఇది 12/7 - 6 అంటే 1. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 12 hours ఆన్సర్ అన్నమాట. ఓకే, కలిసి ఉండటం అంటే ప్లస్ చేయాలి, ఒంటరిగా ఉండటం అంటే మైనస్ చేయాలి. ఒంటరిగా అనే పదం కనపడితే దాన్ని ఖచ్చితంగా మైనస్ చేస్తే తీసుకోవాలి. కాబట్టి సి వాల్యూ ఈక్వల్స్ ఎంత 12 hours మన ఆన్సర్ అన్నమాట. 9th one. తర్వాత ప్రాబ్లం నెంబర్ 10 అంట. A can do a work in 15 days and B in 20 days. If they work on it together for 4 days, then the fraction of the work that is left is కావాలి. అంటే ఏ అనేవాడు 15 days, ఏ అనేవాడు 15 days, బి అనేవాడు ఎంత 20 days. ఏ 15 days బి 20 days అన్నా మనకు చూడు, ఇక్కడ ఏ 15 days బి 20 days అంటే 15 20 కలిసి ఏమంత 60 కదా. 15 20 కలిసి ఏమంత 60. 60లో 15 ఎన్ని టైమ్స్ పోతే 4 times పోతే 20 3 times కదా పోయేది. అయితే వాడు ఏమంటే ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days అన్నాడు. ఓకే, దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అన్నాడు. అంటే ఏ నాడు 4 parts, బి నాడు 3 parts అంటే మొత్తం కలిపితే ఎంత 7 parts కదా. ఆ 7 parts ఎన్ని డేస్ చేశారు వీళ్ళు? 4 days చేశారు. అంటే 7 4 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 28 అయిపోయింది. 7 × 4 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 28 parts అయిపోయింది. సో ఇక్కడ అంటే 7 4 ఎంత 28 భాగాలు అయిపోయింది. 60లో 28 భాగాలు అయిపోయింది కదా. 60లో 28 parts అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నదని కావాలి ఇక్కడ. ఒక చూడగా అంటే 60లో 28 parts అయిపోతే రిమైనింగ్ ఎంత 32 parts కదా. ఆ 32 parts యొక్క భిన్న రూపం ఎంతో కావాలంట. సో 32 parts రిమైనింగ్ ఉంది కదా, ఆ 32 parts డివైడ్ బై ఎంత రాస్తాం 60 రాస్తాను. సో అంటే 4 8 4 15 వాల్యూ ఈక్వల్స్ ఎంత 8/15.
8/15 ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 10th మనకి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఏ 15 రోజులు బి 20 అంటే 15 20 కసాగా 60, 60లో 15 4 సార్లు పోతే 20 3 సార్లు పోతే ఇద్దరు కలిసి మొత్తం కూడా రోజుకి 7 భాగాలు లెక్కన 4 రోజులు చేయాలి. 7 4 ఎంత 28. 60లో 28 అయిపోతే రిమైనింగ్ ఎంత 32 అయితే ఆ 32 మొత్తం భాగాలతో కంపేర్ చేయాలి. 32/60 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 8/15 8/15 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 11th వన్ చూడు. A can do a piece of work in 15 days while which B can do the same work in 10 days. B worked it at for 8 days. A can finish the remaining work in కావాలి. అంటే ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ చూడు. ఇక్కడ మనకి ఏ 15 రోజులు ఒక పనిని బి 10 రోజుల్లో అదే పని పూర్తి చేస్తాడు. 8 రోజుల్లో బి ఆ పని పూర్తి చేశాడు. అయితే మిగిలిన పని ఏ ఒక్కటే చేయడానికి పట్టే కాలం కావాలండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ నవర్ చూడ మనకి ఏ నవర్ ఎంత 15 days, బి నవర్ ఎంత 10 days. ఏ 15 days, బి 10 days అంటే ఎల్సిఎం ఎంత 30 కదా. 30లో 15 అనేది ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతే 10 3 టైమ్స్ పోతాయి. అయితే ఇక్కడ వాడు ఏమన్నా అంటే చూడు ఇక్కడ చెప్పినప్పుడు మనకి చూడు ఇక్కడ 8 రోజులు బి ఆ పని పూర్తి చేస్తాడు. అంటే బి వర్క్ ఇట్ ఫర్ 8 days అంటే బి 8 రోజులు పని చేసిన తర్వాత 8 రోజులు పని చేసిన తర్వాత ఓకే పని చేసిన తర్వాత మిగిలిన పని ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడనేది కావాలి. ఇది క్వశ్చన్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏ 15 బి 10 అనుకున్నాం అనుకోమా. ఏ 15 బి 10 సో 30 కదా మనకి ఇక్కడ. ఇప్పుడు బి అన్నప్పుడు 8 రోజులు పని చేయాలి కాబట్టి ఇక్కడ ఏమంటే ఇది 3 × 8 చేయాలి. 3 8 ఎంత 24 కదా. అంటే 30లో 24 అయిపోతే రిమైనింగ్ ఎంత 6 కదా. ఆ 6ని ఎవరు పూర్తి చేయాలి? ఇప్పుడు మనకి ఏ ఒక్కడే పూర్తి చేయాలి కదా. అంటే 6/2 చేయి. 6/2 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 days. సో మిగిలిన పని అన్నాడు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత 3 days కదా. అంటే 11th వన్కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఏ 15 బి 10 అంటే 15 10 కసాగా ఎంత 30. 30లో 15 2 సార్లు పోతే 10 30లో 3 సార్లు పోతుంది. 3 భాగాలు ఇంటూ 8 రోజులు అండి. బి అన్నట్టు 8 రోజులు పని చేసాక ఇప్పుడు 3 ఎంత 24. 30లో 24 పోతే రిమైనింగ్ ఎంత 6 కదా. ఆ 6 భాగాలను ఏ ఒక్కడే చేయాలి కాబట్టి 6/2 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 days మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 12th వన్ అని 12 లెక్క చూడు. A and B can complete the work in 18 days and 15 days respectively, and they started doing the work together, but after 3 days A had to leave and B alone completed the remaining work. The whole work was completed in కావాలి. A మరి B వరుసగా 18 రోజులు మరి 15 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి 3 రోజులు పని చేశాక ఏ వదిలివేయవలసి వచ్చింది. మిగిలిన పనిని B ఒంటరిగా చేయడానికి పట్టే కాలం ఎంత కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం చూడ ఇక్కడ ఏ నావాడు 18 రోజులు, బి అనేవాడు ఎంత 15 రోజులు. ఏ 18 బి 15 అంటే కసాకు తీసుకుంటే ఎంత 90 కదా. 90లో 18 అనేది ఎన్నిసార్లు పోతుంది అంటే 18 5 సార్లు పోతే 15 అనేది ఎన్నిసార్లు పోతుంది 6 సార్లు పోతుంది. ఓకే అయితే ఇద్దరు కలిసి 3 రోజులు పని చేశాక అన్నాడు. ఇద్దరు కలిసి 3 రోజులు పని చేయాలి. ఇద్దరు కలిసి 3 రోజులు పని చేస్తే ఏ వదిలివేయవలసి వచ్చింది అన్నాడు. ఇద్దరు కలిసి 3 రోజులు అంటే ఇది 5 ఇది 6 అంటే మొత్తం ఎంత 11 కదా. 3 రోజులు పని చేయాలంటే 11 3 ఎంత 33. ఓకే ఇది అంటే 90లో 33 భాగాలు అయిపోయింది కదా. 3 రోజులు పనిచేస్తే ఏ వదిలివేయాల్సి వచ్చింది అంటే 90లో 33 మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత 57 భాగాలే కదా. ఇప్పుడు చెప్పే కదా ఈ 57 భాగాల యొక్క విలువ ఎవరు పూర్తి చేయాలి? మనకి మిగిలిన పని బి ఒంటరిగా పూర్తి చేయడం పట్టే కాలం కావాలి. బి ఒక్కడే పూర్తి చేయాలి కాబట్టి బి యొక్క విలువ అయిన 6తో భాగారం చేయాలి. 57/6 చేయాలి. అంటే 3 రోజులు 3 19 అనమాట. 19/2 చేయనామా. 19/2 చేస్తామనుకో ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 9 1/2 వస్తుంది. ఎంత ఇది 9 1/2. అయితే ఇప్పుడు నీకేమడిగా అంటే మొత్తం పని పూర్తి అవడానికి ఓకే ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అన్నాడు. ఓకే ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ మనకి మొత్తం పని పూర్తి అవడానికి ఇక్కడ మనకి మిగిలిన పని బి ఒంటరిగా ఇచ్చాడు ఇక్కడ. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం పని పూర్తి అవ్వడానికి పట్టే కాలం అంటే ఇది 9 1/2 కదా. 9 1/2 ప్లస్ ఎంత 3 days కదా. 9 1/2 ప్లస్ 3 చేయనామా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12 1/2 12.5 రోజులు. 12.5 రోజులు ఆన్సర్ అనమాట. అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. సో 9 1/2 ప్లస్ 3 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 12.5 days మన ఆన్సర్ అనమాట. మిగిలిన పని అంటే 9 1/2 కానీ మొత్తం పని కాబట్టి 9.5 ప్లస్ 3 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 12 1/2 అంటే 12th వన్కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 13 చూడండి 13 లెక్క చూడు. A, B and C can separately do a work in 12, 15 and 20 days respectively. They started to work together but C left after 2 days. The remaining work will be completed.
ఏబి మరియు సిలు వరుసగా 12, 15 మరియు 20 రోజులు ఒక పని చేయవచ్చు. వారు కలిసి పని చేయడం ప్రారంభించి ఇంకా 2 రోజుల్లో పని పూర్తి అవుతుంది అనగా సి మానేశాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం కావాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడు, ఇక్కడ మనకి ఏ నెవర్ 12 days అన్నాడు, ఏ నెవర్ 12 days అన్నాడు, బి నెవర్ 15 days అన్నాడు, సి నెవర్ ఎంత 20 days అన్నాడు. ఏ 12 days, బి 15 days, సి 20 days అంటే 12, 15, 20కి ఎల్సిఎం చేయనమ్మా. 12, 15, 20కి ఎల్సిఎం ఎంత అంటే 60 కదా. 60లో 12 అనేది ఎన్ని టైమ్స్ పోతే 5 times, 15 అనేది ఎన్ని టైమ్స్ పోతే 4 times, 20 3 times పోతుంది. ఓకే రైట్. దే స్టార్టెడ్ టు వర్క్ టుగెదర్ దే స్టార్టెడ్ టు వర్క్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 2 days అన్నాడు. ఏనా రోజుకి 5 భాగాలు చేస్తే, బి 4 భాగాలు చేస్తే, సి 3 భాగాలు చేస్తే అందరు కలిపి 12 భాగాలే కదా. ఆ 12 భాగాలతో 2 రోజులు చేయలేడాడు. 12 భాగాలతో 2 రోజులు అంటే ఇది 12 × 2 చేస్తే వాల్యూ ఎంత అంటే 24. 12 × 2 చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 24. అంటే మొత్తం పని అనేది 60 భాగాలు, 60లో 24 అయిపోయింది. 60లో 24 అయిపోతే రిమైనింగ్ ఎంత 36 భాగాలే కదా. ఆ 36 భాగాలు పూర్తి చేయాలా. ద రిమైనింగ్ వర్క్ విల్ బి ఫినిష్ చేయండి. 36 డివైడ్ బై రిమైనింగ్ వర్క్ ఎవరు ఫినిష్ చేయాలి? ఇక్కడ మనకి సి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ అండ్ బి అనే ఫినిష్ చేయాలా. 36 బై ఏ నవ్వడు 5 బాల్, బి నవ్వడు 4 బాల్ కాబట్టి 36/9 చేస్తామా. 36/9 చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 4 days కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 13th ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 36/9 చేయాలా, వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 4 days ఆన్సర్. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోయిన వాడు ఎవరు? సి కదా. సో అందుకే 36 9 పెట్టి భాగరిస్తే వచ్చే వాల్యూ ఎంత 4 days మన ఆన్సర్ అనమాట. సో 13th మనకి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 14 A can complete a piece of work in 18 days, B in 20 days and C in 30 days. B and C together start the work and are forced to leave after 2 days. The time taken by A alone to complete the remaining work అడుగుతున్నాడు. ఒక పని ఏ 18 రోజుల్లో చేస్తారు, బి 20 రోజుల్లో చేస్తారంట, మరి సి 30 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సిలు కలిసి పనిని ప్రారంభించి ఇంకా 2 రోజుల్లో పని పూర్తి అవుతుంది అనగా వారు ఆ పనిని మానేశారు. అయితే మిగిలిన పని పూర్తి చేయడానికి ఏ ఒంటరిగా పట్టే కాలం కావాలి. సో ఇక్కడ వాడు చెప్పినప్పుడు చూడు, ఇక్కడ మనకి ఇక్కడ ఏ నా వాడు చూడు, ఏ నా వాడికి ఎన్ని డేస్ 18 days, తర్వాత బి నా వాడికి ఎంత 20 days, సి నా వాడికి ఎంత 30 days. ఏ 18 days, బి 20 days, సి 30 days అంటే 18, 20, 30కి ఎల్సిఎం చేయాలమ్మా. 18, 20, 30కి ఎల్సిఎం చేస్తే మనకి 20, 30 ఎల్సిఎం 60 అండ్ 18 కనుక తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్లో 63 180 ఎల్సిఎం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎంత ఏం తీసుకోవచ్చు మనకి 180 ఎల్సిఎం అనుకుంటే 180లో 18 అనేది 10 times పోతే, 20 అనేది 9 times పోతే, 30 అనేది 10 times పోతే, 6 times పోతే. ఇది వాడు ఏమన్నాడు చూడ, మనకి బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. బి అండ్ సి ఆర్ స్టార్ట్ టుగెదర్ అన్నాడు. అంటే ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ ఎన్ని డేస్ అన్నాడు 2 days అన్నాడు. ఇద్దరుగా స్టార్ట్ చేసి 2 days వర్క్ చేయాలి కదా. అంటే 9 + 6 15 రోజులు ఎంత అంటే 30. ఓకే, ఇది 30 అయిపోయింది. 180 parts ఆఫ్ వర్క్ లో 30 parts అయిపోతే 180 parts లో 30 parts అయిపోతే రిమైనింగ్ ఎంత 150 కదా. ఆ 150 parts ఏ అయినా వాడు ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టిందో కావాలంట. ఏ కెపాసిటీ 10 కాబట్టి 150 డివైడ్ బై 10 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత 15 days మన ఆన్సర్. సో కాబట్టి 14th ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే, స్టార్ట్ చేసింది బి అండ్ సి, ఎండ్ చేసింది ఎవరు ఏ. నెక్స్ట్ 15 చూడము, ప్రాబ్లం 15 చూడు. X and Y can do a piece of work in 20 days and 12 days respectively. X started the work alone and then after 4 days Y joined him till the completion of the work. How long did the work last? ఒక పని X 20 రోజుల్లో, Y 12 రోజుల్లో చేస్తారు. X ఒకటే పని మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత ఒంటరిగా పనిని ప్రారంభించింది మరియు తర్వాత Y అతనితో చేరి పని పూర్తి చేశాడు. ఏ ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి పట్టే కాలం కావాలి. అంటే ఇక వాడు చెప్పిన దానిలో చూడ, మనకి ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఎంత 20 days, వై అనేవాడు ఎంత 12 days. ఎక్స్ 20 days, వై 12 days అంటే 20 12కి ఎల్సిఎం ఎంత అంటే 60. 20కి 12కి ఎల్సిఎం ఎంతమ్మా 60. 60లో 20 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 3 times పోతే, 12 అనేది ఎన్ని టైమ్స్ పోతే 5 times పోతుంది. అదే ఎక్స్ స్టార్ట్ ద వర్క్ అలోన్ అండ్ దెన్ ఆఫ్టర్ 4 days అన్నాడు. ఆఫ్టర్ 4 days అన్నాడు కాబట్టి ఇక్కడ 3 × 4 చేయాలమ్మా. 3 4 ఎంత 12. ఆఫ్టర్ 4 days వై జాయిన్ హిమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. అంటే ఇప్పుడు 60లో 12 parts అయిపోయింది కదా. 60లో 12 parts అయిపోతుంది చూడు కదా. 60లో 12 parts అయిపోతుంది, రిమైనింగ్ ఎంత 48 parts కదా.
60లో 12 పార్ట్స్ అయిపోతే ఇంకెంత ఉంది 48. ఆ 48 ఇప్పుడు y కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ ని ఎవరు ఫినిష్ చేయాలా, x అండ్ y ఇద్దరు కలిసి కంప్లీట్ చేయాలి. x 3 పార్ట్స్ అండ్ y 5 పార్ట్స్ అంటే 3 + 5 అంటే ఎంత 8 కదా. సో 48/8 అండి క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6. అయితే హౌ లాంగ్ డిడ్ ది వర్క్ లాస్ట్ అంటే ఎన్ని రోజుల్లో వర్క్ పూర్తవుతుందో కావాలి. సో ఇక్కడ మనకి చూడ ఇక్కడ వర్క్ అయిపోవడానికి ఎన్ని డేస్ పట్టిందంటే అంతకుముందు ఉన్న 4 డేస్ ఇప్పుడు ఒక 6 డేస్. 4 + 6 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అమ్మా 10 డేస్. 10 డేస్ ఆన్సర్ అంటే 15th కి బి ఆప్షన్. x 20 డేస్ చూడ ఇక్కడ మనకి x అనేవాడికి 20 డేస్ y 12 డేస్ అంటే ఎల్సిఎం అండ్ రేషియో క్యాలిక్యులేషన్ చేయాలా అంటే ఎఫిషియన్సీ కౌంట్ చేయాలా. 60లో 23 సార్లు పోతే 12 5 సార్లు పోయింది అనుకో మనకి అది 3 ఇది 5 అంటే చూడు 3 4 ఎంత 12. ఎందుకంటే x స్టార్ట్ చేసా కాబట్టి 3 4 12 60లో 12 అయిపోతే రిమైనింగ్ ఎంత 48. 48 3 పార్ట్స్ ఇది 5 పార్ట్స్ అంటే మొత్తం ఎంత 8 పార్ట్స్ కదా. 48/8 అంటే 6 డేస్ అన్నాడు. హౌ లాంగ్ ఇది వర్క్ లాస్ట్ అంటే పని మొత్తం పూర్తి కావడానికి ఓకే పని మొత్తం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి ఇక్కడ అంటే ఆ పని పూర్తి చేయడానికి పట్టే కాలం కావాలి కాబట్టి 4 days + 6 days అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 days. 10 days మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 16 చూడు. A can do a piece of work in 14 days which B can do the same work in 21 days. They begin together but 3 days before the completion of the work A leaves off the total number of days to complete the work. A ఒక పనిని A 14 రోజుల్లో B 21 రోజుల్లో చేయగలరు. A మరి B కలిసి ప్రారంభించిన 3 రోజులకు పని పూర్తవుతుంది అనగా A మానేశాడు. పని పూర్తి కావడానికి పట్టిన కాలం కావాలండి ఇక్కడ. పని పూర్తి కావడానికి ఏ పట్టే కాలం అంటే ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం చూడ మనకి ఇప్పుడు ఇది ఏ అవార్డు ఎంత 14 డేసే కదా. బి అవార్డు ఎంత 21 డేసే కదా. ఏ 14 బి 21 అంటే చూడ ఇది 40 ఇది 21 అంటే ఎల్సిఎం ఎంత మనకి 42 కదా. 40లో 14 3 times పోతే 21 అనేది ఎన్ని టైమ్స్ పోతే 2 times పోతుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరంటే దే బిగిన్ ద వర్క్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారండి అంటే A + B స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి. బట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు మనకి అంటే ఇంకా 3 రోజుల్లో పని పూర్తవుతుంది అనగా ఎవరు మానేస్తాడు ఇక్కడ ఏ లీవ్స్ ఆఫ్ అన్నాడు. ఏ వెళ్ళిపోతే 3 days వర్క్ ఖచ్చితంగా ఎవరు చేయాలి ఇక్కడ మనకి బీనే చేయాల్సింది అంటే 3B. సో 3 2 ఎంత అంటే 6 42లో 6 అయిపోతే రిమైనింగ్ ఎంత 36 కదమ్మా. ఆ 36ని A + B చేయాలి కదా అంటే A 3 parts B 2 parts అంటే మొత్తం ఎంత 5 కదా. సో 36/5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 7 1/5 7 1/5 రోజులు. అయితే నాకు ఏం కావాలా మొత్తం కాలం కావాలా టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ కావాలి కాబట్టి 7 1/5 అంటే ప్లస్ ఇంతకుముందు ఉన్న 3 days అండి మొత్తం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 1/5 days. 10 1/5 days మన ఆన్సర్ అంటే 16th కి సి ఆప్షన్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 1/5 ఆన్సర్ అన్నమాట. 42 భాగాలు చేయడం ఫస్ట్ స్టార్ట్ చేస్తే A + B చివరిలో ఉన్నవాడు B 3 days బిఫోర్ కాబట్టి ఇది 3B అండి. సో కాబట్టి ఇది 3 2 6 అనుకుంటే మనకి వాల్యూ 36. 36/5 అంటే 7 1/5 అంటే మనకి ఇంకా 3 days ఉందాం మనకి ఎక్స్ట్రా 7 1/5 + 3 చేయండి వాల్యూ 10 1/5 10 1/5 ఆన్సర్ అంటే 16th కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 7 నుంచి చూడము 17 లెక్క చూడు. A, B and C can complete a work separately in 24 36 and 48 days respectively. They started together but C left after 4 days of the start and A left 3 days before the completion of the work. In how many days will the work be completed? A, B మరియు C వరుసగా 24 36 45 రోజులు పని పూర్తి చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించి 4 రోజుల తర్వాత C మానేశాడు. 3 రోజులకు పని పూర్తి అవుతుందనగా A మానేశాడు. పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన కాలం కావాలి ఇక్కడ. సో ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు A అనేవాడు చూడు A అనేవాడు 24 B అనేవాడు ఎంత 36 ఆ తర్వాత C అనేవాడు ఎంత 48. వీటికి ఎల్సిఎం చేయాలి అంటే ఎల్సిఎం యొక్క వాల్యూ ఎంత 144 24 6 times పోతే 36 4 times పోతే 48 3 times పోతుంది. ఓకే రైట్. అయితే వాడు చెప్పిన పాయింట్ చూడు ఇక్కడ మనకి ఇదే క్యాలిక్యులేషన్ లో ఇలా తీసుకున్నాం అనుకో. దే స్టార్టెడ్ టుగెదర్ బట్ C left after 4 days of the start అన్నాడు. దే స్టార్ట్ ద వర్క్ C left after 4 days of the start అంటే ముగ్గురుగా స్టార్ట్ చేయాలి ఇక్కడ మనకి. ఇక్కడ చూడు ఇక్కడ మనకి దే స్టార్ట్ ద వర్క్ అన్నాడు అంటే A + B + C స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 4 days ఆఫ్ వర్క్ కాబట్టి ఇంటూ 4 చేయడం అంటే A left 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నాడు అంటే A అనేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా 3 days ఆఫ్ C ఉంటుంది. ఇక్కడ మనకి చూడు ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఎవరు వెళ్ళిపోయారు మనకి C left after 4 days అన్నాడు కాబట్టి ఇక్కడ C వెళ్ళిపోయాడు. C వెళ్ళిపోయాడంటే ఎవరు ఉన్నట్టు ఇక్కడ మనకి A + B కదా ఉంది ఇక్కడ. ఇది ఇలా ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకోవాలి అంటే ABC కలిసి 4 days చేశారు లాస్ట్ లో C 3 days చేస్తే మధ్యలో A + B ఉన్నారన్నమాట. ఇప్పుడు A అనేవాడు 6 parts B అనేవాడు 4 parts C అనేవాడు 3 parts అంటే మొత్తం 13 parts కదా. 13 4 ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 52
13 4 ఎంత 52 అయిపోయింది. 3 అంటే 3 3 ఎంత 9 అయిపోయింది. ఓకే రైట్. అంటే దే స్టార్టెడ్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 4 days ఆఫ్ ద స్టార్ట్ అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. సో ఇక మనకి ఇక్కడ సి వెళ్ళిపోయాడు, 1 minute సి వెళ్ళిపోయాడు, తర్వాత ఏ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్గా బి ఉండాలా. ఓకే బి అనేవాడి వాల్యూ ఎంత 4 కాబట్టి 3 4 ఎంత 12 అయిపోయిందండి. ఇప్పుడు 52 + 12 అంటే ఎంత 64 అయిపోయిందండి. 64 అంటే 144 64 అయిపోయింది, రిమైనింగ్ అయితే 80 కదా. ఆ 80 ఎవరు ఫినిష్ చేయాలి, ఏ అండ్ బి ఫినిష్ చేయాలి. అంటే ఏ 6 parts బి 4 parts అంటే 10 parts. 80 డివైడ్ బై 10 అంటే వాల్యూ ఎంత అంటే 8 days. అంటే మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి ఫస్ట్ ఉన్న 4 days, మధ్యలో ఉన్న 8 days, లాస్ట్లో ఉన్న 3 days. 4 + 8 + 3 అనమాట. 4 + 8 అంటే 12, 12 + 3 అంటే ఎంత 15 days ఆన్సర్. సో కాబట్టి 17th ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 17th ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 15 days అంటే 4 + 8 12 + 3 15 రోజులు మన ఆన్సర్ అనమాట. 17th ఏ ఆప్షన్.